హ్యాపీనెస్ ఈజ్ ద ఇండెక్స్, సంతోషమే ఒక సూచికగా వీళ్ళ జీవన ప్రమాణాలు మార్చాలనే ఆలోచన పాలకులు రావాలంటే అభద్రతా భావం ఉండకూడదు. ఎన్నికలప్పుడు ఎందుకు డబ్బులు ఇస్తారంటే నాయకులకు ఉన్నటువంటి అభద్రతా భావం, మళ్ళీ అధికారంలోకి రాలేమో అనే అభద్రతా భావం, ఇవన్నీ కూడా వెంటాడుతూ ఉంటాయి. ఈ రోజున ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు మీ కష్టాలు చెప్తూ వచ్చినారు. డిఎస్సి గురించి కావచ్చు, మెగా డిఎస్సి గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కావచ్చు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, చదువుకున్నటువంటి పిల్లలైతే తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టైనా చదివిస్తూనే ఉంటారు. ఎకనామిక్స్ అంటే ఏంటంటే డిమాండ్ అండ్ సప్లైకి మధ్యలో ఉండే గ్యాపే ఎకనామిక్స్. అదే రకంగా సొసైటీకి ఉన్న ఎకనామిక్స్ కూడా అది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కాకుండా ఒక స్కూల్లో నుంచి పిల్లలు ఎంతమంది చదువుకొని బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఎంతమంది ఉద్యోగం వస్తుంది, ఎంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్ ఎదగలుగుతున్నారు, ఎంతమంది ఇన్నోవేటివ్గా థింక్ చేసేసి ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయగలరు అనేదే జీవన విధానం. దీంట్లో మీరు ఎక్కడైతే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇఫ్ యూ గివ్ ద బెస్ట్ ఆఫ్ ద అవుట్పుట్, మీ దగ్గర నుంచి బయటకు పోయినటువంటి విద్యార్థులు ఎస్టాబ్లిష్డ్ లైఫ్ లీడ్ చేయగలుగుతారో, ఆపర్చునిటీస్ బెటర్గా ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారో ఆ విద్యా సంస్థకి అయితే కొద్దిగా ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. దిస్ ఈజ్ ద యూజువల్ ట్రెండ్. అక్కడ ఆర్థిక పరిపుష్టి కూడా కొద్దిగా బాగుంటుంది కాబట్టి దే కెన్ క్యాటర్. ఇప్పుడు ధైర్యంగా పవన్ చెప్పగలిగినాడు, మీ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ నిన్న యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ అని. పాపం అదే సిద్ధారెడ్డిని చెప్పండి, చెప్పలేడు. ఎందుకంటే ఈ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్. సమస్య ఆడ వచ్చేది అంటే ప్లేయర్స్ ఉంటారు దీంట్లో. ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే ద అదర్ వే, ఎక్కడో చోటైతే ఎంప్లాయ్మెంట్ ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ సెక్టర్లో అయినా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాగలుగుతుంది. బేసిక్ ఇన్స్టింక్ట్ ఏమంటే గవర్నమెంట్ సెక్టార్లో ఏదైతే ఉందో, గవర్నమెంట్ సెక్టార్లో ప్రభుత్వాలకి పాలకులకి చిత్తశుద్ధి లేకపోవడం, డబ్బు ధనార్జనే ధ్యేయంగా పాలకులు పనిచేయడం వల్ల వచ్చేటువంటి కార్యక్రమాలే నాడు నేడు కావచ్చు. ఇవన్నీ కూడా ఇండియన్ పాలిటిక్స్లో నల్లధనం లేకుండా ఎన్నికలు నిర్వహించుకోలేకపోవడం, లేదంటే పార్టీలు నడపలేకపోవడం, ఇవన్నీ కూడా ఒక ఆలోచన. కాబట్టి ఈ నాడు నేడు అనేది ఒక తంతుగా చేసేసి ఏదో ఐవాష్ ప్రోగ్రామ్ కింద పెట్టేసి పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్ సెక్టర్లోనే బాగా చదువుకుంటారనే ఆలోచన కల్పించేసి ప్రైవేట్ సెక్టర్ని కూడా ఫిట్ చేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూడా ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో దాదాపు కోట్ల మంది ప్రజలు, ఇక్కడ దాదాపు 135 కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు దేశంలో. ఈ రాష్ట్రంలో అయితే 5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 7 కోట్ల 8 కోట్ల మంది జనాభా ఉండొచ్చు. అంటే వీళ్ళందరూ కూడా బతకాలనే క్రమంలో వీళ్ళందరికీ విద్యా వ్యవస్థని ఏర్పాటు చేయాలా, ఆరోగ్య వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే క్రమంలో గవర్నమెంట్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల అవసరాలు తీర్చేటువంటి పరిస్థితులు ఉండవు. అక్కడే ప్రైవేట్ సెక్టర్ అనేది ఎమర్జ్ అవుతుంది. ఈ ప్రైవేట్ సెక్టర్ ఎమర్జ్ అయిన తర్వాత ఇట్ షుడ్ ఫ్లరిష్, తప్పనిసరి పరిస్థితి. మేము స్టైల్గా చెప్పచ్చు, పాలకులు విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు చేస్తాము, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాము, ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉంటాయని దమ్ము ధైర్యం ఏ పాలకుడికైనా ఉంటే అప్పుడు కొద్ది వరకు మార్పులు వస్తాయి. అప్పుడు మీ అందరికీ కూడా ఉద్యోగాలు రావచ్చు మెరిట్లో అయితే, అదర్వైజ్ రిజర్వేషన్స్లో అయితే. అది కాకుండా మేము కాంప్లెక్సిటీ పెట్టుకొని అవసరాలు ఉన్నప్పుడేమో మేము ఇది తెస్తామని చెప్పేసి అవసరం తీరిపోయిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తాం, అదేది ఉందన్న వారంలో చేస్తామని, నాకు అవగాహన లేకుండా చెప్పేసినాం అనేటువంటి దరిద్రం కొట్టు వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతే పరిపాలన వాళ్ళు పనిచేయరు. ఎవరైనా పని చేద్దాము స్పందిద్దామంటే కూడా పని చేయనటువంటి ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీకు స్పష్టంగా తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. అందుకనే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం యొక్క మనుగడ మనందరి జీవితాల్లో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని తలెత్తింది. ఇది కంటిన్యూ చేస్తుంది, మరింత రెచ్చిపోయేటువంటి విధానం ఉంటుంది. మరొకసారి మీరు అవకాశం ఇస్తే అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే దాదాపు సుదీర్ఘకాలం పాటు నేను మాట్లాడినప్పుడైనా కొన్ని అంశాలు మీకు అర్థమవుతూ ఉంటాయి, ఎందుకంటే చదువుకున్నటువంటి విఘ్నులు కాబట్టి. అది అసలు ఈ మనిషికి ఈ సమాజం పట్ల అవగాహన ఉందా లేదా, సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల జీవన విధానం పట్ల కానీ, వాళ్ళ సమస్యల పట్ల కానీ, వాళ్ళ ఆలోచన విధానం పట్ల కానీ అవగాహన ఉందా లేదా అనేటువంటి ఒక ఆలోచన అయితే ఈ 2-3 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడినప్పుడైనా మీకు కొద్ది వరకైనా అర్థమై ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉంటాం, ఈసారి తప్పు చేయొద్దండి, అవకాశాన్ని కోల్పోవద్దండి. ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, అందరి జీవితాల్లో మార్పు వస్తుంది అని చెప్పి మేము నమ్మబలకచ్చు ఎన్నికల్లో పోయేటప్పుడు. అందరి జీవితాల్లో కాకపోయినా
అన్ని వర్గాల జీవితాల్లో అయితే ఖచ్చితంగా మార్పు తెచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందుకనే చెప్తున్నాను, నిర్మాణాత్మకంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళని, మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనుషుల కింద చూసేటువంటి వాళ్ళని, మీ ఇళ్లలో కష్టం రాకుండా కాపాడుకోవాలని ప్రయత్నం చేసేటువంటి నాయకత్వాన్ని, పార్టీల్ని నమ్మండి అని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ వేదిక మీద మీ ప్రతి కష్టంలో కూడా మేము స్పందించడానికి, మీతో పాటు ఉండడానికి ఖచ్చితంగా ఉంటాం. ఆ సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా కూడా మీతో కలిసి అడుగులేయడానికి సిద్ధంగా ఉంటాం. మాకు అవకాశం వచ్చిన రోజున ఖచ్చితంగా మీ సమస్యల్ని ప్రస్తావించి అవసరమైతే దానికి పరిష్కారం కూడా మేమే చేసే విధంగా అవకాశాలను కూడా మలుచుకునేటువంటి దిశగానే ఆలోచన చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, ఈ రోజున అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై కార్యక్రమం చూస్తాను. నేను చేస్తున్నటువంటి, నాకు ఇది అకాడమిక్ ఇంట్రెస్ట్ అయితే కాదు, నా ప్రొఫెషన్ అయితే కాదు. ఈవెన్ ఆఫ్టర్ దట్ నేను కొంచెము నోటీస్ చేసినటువంటి సమస్యలు, అమ్మఒడి ఏం చేస్తాడు, అమ్మఒడికి డబ్బులు వేస్తా అంటాడు, వాళ్ళు పోయి స్కూల్లో కట్టాలంటారు. ఈ స్కూల్ వాళ్ళకి పాపం డబ్బులు ఆ టయానికి రాకపోతే వీళ్ళ చేతి నుంచి ఆడోసాట అప్పులు వేసి తిప్పలబడో ఏదో వడ్డీలు తెచ్చో కట్టాల. చిన్న చిన్న ప్లేయర్స్ అంతా ఏమైపోతారంటే అక్కడ ఎగిరిపోతూ ఉంటారు. వాళ్ళ టీచర్స్కు జీతాలు సకాలంలో ఇవ్వలేరు. ఒకవేళ ఆ ప్లేయర్ ఎగిరిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఎగిరిపోతూ ఉంటుంది. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. దీన్ని కరెక్ట్గా అడ్రస్ చేయగలిగినటువంటి ప్రభుత్వాలు, పాలకులు, ఆలోచన విధానంలో స్పష్టత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే మాత్రమే దీంట్లో మార్పులు వస్తాయని చెప్పేది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. బేసిక్గా ఇప్పుడు కాకపోయినా ఇంకా 100 సంవత్సరాల తర్వాత అయినా కానీ మానవాళి మనుగడ, మానవాళి దృక్పథం ఏమంటే వన్ మ్యాన్స్ రెవల్యూషన్ ఈజ్ అనదర్ మ్యాన్స్ టెర్రరిజం అని. ఒకటి విప్లవం ఎప్పుడు తీవ్రవాదమే. మీరు విప్లవంలో భాగస్వాములు అవుతున్నారంటే ప్రభుత్వానికి తీవ్రవాదం కింద కనపడుతుంది. అందుకని మీరు సిపిఎస్కి పోయినప్పుడు కూడా మిమ్మల్ని లాఠీచార్జ్ చేయడము, అంగన్వాడీకి పోతే రోడ్డు ఎక్కితే వాటర్ క్యాన్లు ఉపయోగించడం ఇవన్నీ జరిగినాయి. ఇది నిరంతర పోరాటం. కాకపోతే మీరు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలం ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాయమాటల్ని నమ్మినారు, మోసపోయినారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి అవకాశం ఆయనకి ఇస్తే మన జీవితాల్లో ఎన్ని దెబ్బలు తింటామనే ఆలోచన లేకుండా ఎమోషన్స్తో ఓటింగ్ చేసినారు. ఎప్పుడు థింక్ ట్యాంక్గా ఉండేటువంటి వాళ్ళు, ప్రత్యేకించి మిమ్మల్ని ఎందుకు టార్గెటెడ్గా ఈ మాటలు చెప్తున్నానంటే మేధావి వర్గం, 10 మందికి విద్యాబుద్ధులు చెప్పేటువంటి వర్గం, ఆలోచన చేయగలిగినటువంటి వర్గం, ఆశల్ని చిగురింపజేయగలిగినటువంటి ఆలోచనని చొప్పించగలిగినటువంటి వర్గం. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను, సరైనటువంటి ఆలోచన విధానం మనలో రానంత వరకు కూడా ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయని, మన కష్టాలు తీరుతాయని ఆలోచన చేయొద్దండి. ఈసారైనా ఎన్నికలను ఎదుర్కొని పోయేటువంటి క్రమంలో సరైనటువంటి ఆలోచన విధానంతోనే, ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతోనే ఈ కష్టాలను దూరం చేయగలిగినటువంటి ప్రభుత్వాలు కానీ, నాయకత్వాలు కానీ ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి కష్టాలు కొద్దిమేరైనా తీరగలుగుతాయనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోమంటాను. ఇందాక ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఏమంటే ఒక కియా కావచ్చు, అదే కాకుండా అందరినీవాలో చెర్లోపల్లి నీళ్లు కావచ్చు. మేము చిన్నపిల్లలు అప్పుడు చూస్తే అందరికి పండ్ల మీద పచ్చ ఉండేది, గారు ఉండేది, ఫ్లోరైడ్ సమస్య ఉండేది. స్లోలీ అది వ్యానిష్ అయితే పోయింది, అక్కడ ఎరాడికేట్ అయ్యింది. అదే రకంగా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి ఈ మున్సిపాలిటీకి నీళ్లు కేటాయించినారు గత ప్రభుత్వంలో. 4 సంవత్సరాల 8 నెలల కాలమైనా కూడా ఈ ప్రభుత్వము చోద్యం చూస్తూ అజ్యూర్డ్ వాటర్ ఉన్నటువంటి నీటిని కూడా డ్రా చేయలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉంది. అదే నదీ జలాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఏదైతే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఈ మున్సిపాలిటీకి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఒక పంపింగ్ సిస్టమ్ ద్వారా తీసుకొస్తున్నారు, గ్రావిటీ మీద రన్ కాదు. దాదాపు ఇక్కడ నెలకు వచ్చే కరెంటు బిల్లు మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఉంది. మరి మున్సిపాలిటీ డీఫంగం అంటే ఎందుకు కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డీఫంక్ అవుతుంది. అప్పుడప్పుడు పాపం కరెంటు కట్ చేస్తుంటే అడుక్కొని మళ్ళీ కరెంట్ వేయించుకుంటూ ఉంటారు, కొద్దిగా పార్ట్ పేమెంట్ కడుతూ ఉంటారు. మనం ఈ రకమైనటువంటి ఆలోచన విధానము, అడ్మినిస్ట్రేషన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు మన జీవితాల్లో కొత్తగా మార్పు వస్తాయా అంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను. ఈ రోజున ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీకు హార్ట్ బర్న్ ఉంది. అంతేకాకుండా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత, ఇందాక చెప్పిన ఎకనామిక్స్, ఎవరైతే బయటకు వస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళు అబ్జర్వ్ అవుతున్నటువంటి ప్లేస్ కావచ్చు, వాళ్ళకు వస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఈ రెండింటికి మధ్యన గ్యాప్ అనేది చాలా పెరుగుతూ పోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకో విఘ్నత ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు జరుగుతోంది ఇదని చెప్పేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలా, అదర్వైజ్ నిరుద్యోగ భృతి అన్న ఇవ్వాలనే ఆలోచన ఉండేదేమో ప్రభుత్వాలకి.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మీన్స్ ఎన్నుకున్నాడు. ఇదేమంటే గంజాయి రవాణా విపరీతంగా చేసేసినాడు. పిల్లలందరినీ కూడా గంజాయి మధ్యలో జోగే రకంగా ప్రభుత్వమే గంజాయి వ్యాపారము, అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో, డిప్రెషన్లో ఉన్నటువంటి పిల్లలు మత్తులో పోతే జాతి నిర్వీర్యమవుతుంది, దేశం నిర్వీర్యమవుతుంది, రాష్ట్రం నిర్వీర్యమవుతుంది, ఈ ప్రాంతం నిర్వీర్యమవుతుందనే కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.